లేదు. ఎవరన్నా నాకు స్థలం అమ్మకపోతే 10 తరాల దాకా అది అమ్మబడకుండా ఉంటుంది. ఎవరన్నా నాకు ఇల్లు ఇవ్వకపోతే ఇట్ విల్ రిమైన్ యాజ్ ఏ హాంటెడ్ హౌస్. అర్థమైందా ఇప్పుడు? మనం ఎప్పుడైతే దశం భాగాలు ఇవ్వమో మనం శాపగ్రస్తులమే. ఇంపాసిబుల్ ఆశీర్వదింపబడలే. మీరు దీవించబడాలంటే దశం భాగాలు ఇవ్వాలి. ఎలాంటి కానుకలు ఇవ్వాలి దేవునికి? ఆదివారము సంచిలో నిశ్శబ్ద కానుక ఇవ్వాలి. అంటే అనాకానీలు మనకు రూపాయలే పడాలి. రెండవది, ఇంట్లో గొప్ప కార్యం జరిగి పెళ్ళయింది, కానుక దేవాలి. బర్త్డే అయింది, కానుక దేవాలి. కొత్త కారు కొన్నాం, కానుక దేవాలి. ప్రతి నెల మీ దశమ భాగము సంఘానికి ఇవ్వాలి. ఈ రోజుల్లో పెద్ద దుమారం అయిపోతుంది. సేవకులు ఎప్పుడు దశమ భాగమే అడుగుతారు, దశమ భాగం పెడతారు. మేము తప్పకుండా అడుగుతాం. 5-10కి దేవుడి ఆశీర్వాదాలు ఉండవంటి నీకేమొస్తుందో దాంట్లో రెడీ. ధాన్యంలో కూడా దశం భాగం ఇవ్వాలి. స్టోర్ బియ్యంలో కూడా దశం భాగాలు ఇవ్వాలి. ఇంటికి తెచ్చుకునే కిరాణాలో తెల్లగడ్డ, ఎర్రగడ్డ, పసుపు, మిరియాలు, ఉప్పు, పప్పు, బేబే, నూనె అన్నింటిలో దశం భాగం తీసి దేవుని మందిరంలో పెట్టి. ఎరా అరగుండిగా కళ్ళు ఇలా కుప్పలు తెప్పలుగా పాస్టర్లు అందరూ వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి పీడించిన వీడియోలు ఎన్నో ఉన్నాయి. మరి వీడిని ఏమనాలి?